బ్రెయిన్ జిమ్ కార్యక్రమం ఎంతో గొప్పదని, ఇది విద్యార్థుల ఉన్నతికి ఎంతగానో దోహదం చేస్తుందని ప్రముఖ విద్యావేత్త మారం గోనారెడ్డి అన్నారు. బ్రెయిన్ జిమ్ ద్వారా కళ్లతో చూడకుండానే కేవలం స్పర్శతోనే విద్యార్థులు చాలా విషయాలను సులభంగా చెప్పగలగడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. నల్గొండ పట్టణంలోని నీలగిరి జూనియర్ కళాశాలలో జర్నలిస్టు దీకొండ రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేజ సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులు బ్రెయిన్ జిమ్ సాధన ఫలితాలను తేజ సమ్మర్ క్యాంపు ముఖ్య సలహాదారు ప్రముఖ విద్యావేత్త మారం గోనారెడ్డి ఆదివారం ప్రత్యక్షంగా తిలకించారు. విద్యార్థుల జ్ఞాపక శక్తిని పరిశీలించి బ్రెయిన్ జిమ్ కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలో పరిచయం చేసిన దీకొండ రవిశంకర్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గోనారెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్ జిమ్ అనేది ఎంతో గొప్ప కార్యక్రమమని, దీనిని నల్గొండ పట్టణానికి పరిచయం చేయడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని అన్నారు. బ్రెయిన్ జిమ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల జ్ఞాపక శక్తి అమోఘమని కొనియాడారు. బ్రెయిన్ జిమ్ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తులు బయటకు వస్తాయని, తద్వారా విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగలుగుతారని అన్నారు. ఐఐటి పూర్తి చేసిన ఒక వ్యక్తి ఏళ్ల తరబడి పరిశోధన చేసి శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన బ్రెయిన్ జిమ్ కార్యక్రమం ఒక అద్భుతమైన కోర్సు అని, ఈ కోర్సు నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. తేజ సమ్మర్ క్యాంపు నిర్వాహకుడు జర్నలిస్టు దీకొండ రవిశంకర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు గత 4 ఏళ్లుగా తేజ సమ్మర్ క్యాంపు ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వేసవి శిక్షణలో భాగంగా బ్రెయిన్ జిమ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, ఇది శాస్త్రీయ పద్ధతుల్లో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించే గొప్ప కార్యక్రమని చెప్పారు. గత 2 వారాలుగా బ్రెయిన్ జిమ్ కార్యక్రమాన్ని విద్యార్థులకు నేర్పిస్తున్నామని, దీనిని నేర్చుకున్న విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని ఫ్లాష్ కార్డుల్లోని బొమ్మలను, రంగులను గుర్తుపట్టడమే కాకుండా ఇచ్చిన కరెన్సీ నోటు విలువను చెప్పడంతో పాటు నోటు సీరియల్ నెంబర్ను, అదేవిధంగా పుస్తకాల టైటిల్స్, మ్యాటర్ చదువుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పారు. ఇదంతా బ్రెయిన్ జిమ్ యొక్క గొప్పతనమని అన్నారు. దీంతో పాటు ఫోటోగ్రాఫిక్ మెమొరీ అనే మరో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, దీంతో ఒకసారి చదివిన అంశాన్ని విద్యార్థులు దీర్ఘకాలం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఉత్తర భారతదేశానికే పరిమితమైన ఇలాంటి కోర్సులను దక్షిణ భారతదేశంలో తొలిసారిగా నల్గొండ పట్టణంలో తాము ప్రవేశపెట్టామని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాల పిల్లలతో సమానంగా నల్గొండ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కోర్సు నేర్చుకునేలా ప్రోత్సహించి వారి ఉన్నతికి కృషి చేయాలని కోరారు. త్వరలోనే తేజ నాలెడ్జ్ సెంటర్ పేరిట చిన్నారులకు తక్కువ ఫీజుతో బ్రెయిన్ జిమ్తో పాటు వేదిక్ మ్యాథ్స్, అబాకస్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రసాద్, సైదులు, జానయ్య, రాజు, ఆరోగ్యం, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. FM recording them. Your device is ready to pair. నల్గొండ పట్టణానికి ఒక వినూత్నమైనటువంటి విజ్ఞాన కార్యక్రమాన్ని, బ్రెయిన్ జిమ్ అనేటువంటి కార్యక్రమాన్ని పరిచయం చేశారు. వారికి అభినందనలు. వారి ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనేటువంటి విద్యార్థుల్ని కూడా మేము చాలా విషయాలు పరీక్షించాము. కళ్ళు మూసుకొని స్పర్శతోని వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు అంకెలు చెప్పగలిగారు, కలర్ చెప్పగలిగారు. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టివిటీ. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నల్గొండకి పరిచయం చేసినటువంటి రవిశంకర్ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. ఈ బ్రెయిన్ జిమ్ అనే కార్యక్రమం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, మనిషిలో నిగూఢమైనటువంటి ఆ శక్తులన్నీ కూడా మనల్ని మేల్కొల్పగలిగితే
విద్యార్థుల్ని మనం జెమ్స్గా తయారు చేయగలుగుతాం. ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ఒక 10-15 సంవత్సరాల పరిశోధన ఫలితంగా ఒక ఐఐటి దీన్ని ప్రారంభించాను. మొట్టమొదటిగా నార్త్ ఇండియాలో ప్రారంభించబడిన కార్యక్రమాన్ని నల్లగొండకి తెచ్చినటువంటి ఈ వ్యక్తికి మనస్ఫూర్తిగా అభినందనలు రవిశంకర్ తెలియజేస్తూ, దీంట్లో పాల్గొన్న విద్యార్థులకి వాళ్ళని పంపించినటువంటి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొని తమ యొక్క మెమరీ పవర్ని ఐక్యూని పెంపొందించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మేము ప్రతి సంవత్సరము పిల్లలకు అంటే విద్యార్థులకు ప్రతిభను పెంచేందుకు గత 4 సంవత్సరాలుగా తేజ సమ్మర్ క్యాంప్ పేరిట సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నాము నీలగిరి జూనియర్ కాలేజీలో. అయితే ఈసారి వినూత్నంగా బ్రెయిన్ జిమ్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ బ్రెయిన్ జిమ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచడం, అది కూడా సైంటిఫిక్ మెథడ్లో. అయితే ఈ కోర్సును ఒక ఐఐటిఎన్ 10 సంవత్సరాల పరిశోధనతో చేసింది. దాన్ని నేను మెంటర్గా ఉండి ఆ కోర్సును పిల్లలకు నేర్పిస్తున్నాము. గత 2 వారాల నుంచి నేర్పిస్తున్నాం. ఈ 2 వారాలలో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని ఫ్లాష్ కార్డ్స్లో ఉంది చెప్పడమే కాకుండా పుస్తకాలను కూడా చదువుతున్నారు. ఇది ఈ బ్రెయిన్ జిమ్ యొక్క గొప్పతనం. దీంతో పాటు మేము ఫోటోగ్రఫిక్ మెమరీ అనేది కూడా చెప్పబోతున్నాం త్వరలో దీని తర్వాత. దానివల్ల పిల్లలు ఒకసారి చదివితే దాన్ని మళ్ళీ లాంగ్ టర్మ్ గుర్తుపెట్టుకుంటారు. అయితే ముఖ్యంగా ఇలాంటి కోర్సులు ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా నల్లగొండ పిల్లలు మెట్రోపాలిటన్ పిల్లలతో సమానంగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ కోర్సును నేను ఒక 1 lakh రూపీస్ పర్చేస్ చేసి మరీ నేర్పుతున్నాను. ఇది ఒక సేవాభావంతో నో లాస్ నో ప్రాఫిట్ కింద నడుపుతున్న దీన్ని. ఈ కోర్సును తల్లిదండ్రులు ఆదరించి వాళ్ళ పిల్లలను పంపి వాళ్ళ మేధాశక్తిని పెంచేందుకు కృషి చేయాలని కోరుతున్నాను. మా పిల్లలు ప్రతిభ చూపుతున్న మా పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళ జీవితంలో ఉన్నత స్థానాలు ఎదుర్కోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మాకు గురుతుల్యులైనటువంటి గోనారెడ్డి సార్ వారు అడ్వైజర్గా ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.